Hi, hello, namaste. Welcome to VS Cinema. This is Karthik. So, we are here about Pushpa 2, the Rogue cinema. We already chosen ఉంటారు and you are హ్యాపీగా అదే దాన్ని ఏమంటారు ఒక వైపు వల్ల రిపీట్స్లో చూస్తూ ఉంటారు అండ్ ఈరోజు వీఆర్ హియర్ విత్ ఒక దాన్ని ఏమంటారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ మైండ్లో నోటెడ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి పుష్ప సినిమా అలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. సో అలాంటి పుష్ప సినిమాలో ఒక మంచి నోటబుల్ క్యారెక్టర్ చేసాం సురేష్ గారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ పుష్ప 2 గారు. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇలానే ఉన్నాను. అండ్ పుష్ప ఎక్స్పీరియన్సెస్ గురించి ఏం చెప్తారు? ఎంత చెప్పము ఏమని చెప్పము ఇప్పటికే చాలా చెప్పేసారు పుష్ప. ఓకే, సో సినిమా విషయానికి వస్తే ఇంత యూత్ సక్సెస్ అవుతుందని ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నారు? ఫస్ట్ నుంచి అంటే 1 ఎంత సక్సెస్ అయిందో దాని డబ్బులు ఉంటుంది, 2 అంటే డబ్బులు ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. సో అందులో క్యారెక్టర్ రావడానికి చాలా మంది ప్రయత్నించారు. నేను కూడా నాకు 2లో ఉంటుందో ఉండదో అనుకున్నాను, ఎందుకంటే 1లో నాకు ఒకే సీన్ ఉంటుంది. సో ఒకే సీన్ అయిపోయింది అనుకున్నాను, కానీ యాదృచ్ఛికంగా అంటే మిరాకిల్ అంటారు కదా, నాకు 2లో కూడా అవకాశం వచ్చింది. దట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ రావడం నాకు హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారితో ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఆయన స్టార్ హీరో అని చెప్పేసి ఎంత భయపడుతుంటాడు దగ్గరికి వెళ్ళడానికి, కానీ ఆయన అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోడు, చాలా కూల్గా ఉంటాడు. మనకి సీన్ ఉన్నందుకు సీన్లో ఇన్వాల్వ్ అయిపోతాడు. సీన్లో ఉన్న క్యారెక్టర్స్ ఉంటారు కదా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఆయనకి మన జూనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నా కూడా ఆయన పక్కన ఉన్న వాళ్ళకి మంచి చెప్తారు అనమాట, మీరు ఏం భయపడకండి, చాలా కూల్గా చేసుకున్నాం. అంటే స్టార్ హీరో ఉన్నాడని చెప్పి సపోజ్ నాకు డైలాగ్ ఉందనుకో, చెప్పడం భయపడి హీరో అని చెప్పి భయపడిపోయి మర్చిపోతుంటాం కదా, కొందరు తిరుగుతారు భయపడతారు. ఆయన ఏమన్నాడు, కూల్ ఇంకో టేక్ చేసుకుందాం మీకు కూల్గా ఉండండి, కూల్గా ఉంటేనే సీన్ బాగా వస్తుంది అని బాగా అప్రిషియేట్ చేస్తారు. పక్కన ఉన్న యాక్టర్స్ కానీ అందరినీ ఎవరినైనా చాలా అప్రిషియేట్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి ఈజీ అయిపోయింది. అండ్ ఆ ఓన్ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఆయన దగ్గర నుంచి తీసుకున్న మీరు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి తీసుకుంటున్న ఓన్ ఫీలింగ్ అంటే ఎవరికైనా ఉంటుందండి. స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న కొద్దీ ఇప్పుడు ఒక స్టార్ హీరో పక్కన వేయడం అనేది యాక్షన్ ఫస్ట్లో వేయడమే ద బెస్ట్ ఇన్స్పిరేషన్, ఏమంటారు ద బెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ అంతే ఆయన దగ్గర నుంచి బెస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మన 2లో చేయడం ఇంకా హ్యాపీగా, దట్టు ప్రతి సీన్లో ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా బాగా సపోర్ట్ చేశాడు. సాంగ్లో నన్ను ప్రత్యేకంగా పెట్టించాడు, ఇతనైతే బాగుంటాడని కిసక్ సాంగ్ 2 షార్ట్స్ ఉంటాయి నాకు సపరేట్ ఎగిరిపడము సాంగ్లు హీరోయిన్తో హిప్హాప్ చేస్తాయి. అండ్ రష్మిక గారి పక్కన రాగా డ్యాన్స్ ఆడటం, అవి హీరో గారే నాకు బాగా సపోర్ట్ చేశాడు అందులో. అండ్ స్టార్టింగ్ పోలీస్ స్టేషన్ సీన్లో కూడా 30 లక్షలు 40 లక్షలు అని పేర్లు ఉంటాను కదా, అది చేస్తున్నప్పుడు కూడా అదే చేస్తూ అంటే ఫస్ట్ నన్ను మొత్తం చదవమన్నాను అనమాట. జీతము ఏం పేరు సాయి, జీతం ఎంత లంచం ఎంత సాయి, అదంతా చేసిన తర్వాత కూడా చదివితే బాగుండదు, ఆల్రెడీ అందులో పేరు చదివాడు కదా, మనకి ఈషా చదువుతుంటే మనం అమౌంట్ చెప్తుంటాడని ఆ అమౌంట్ గురించి చెప్పించారు. అది అప్పటికప్పుడు చెప్పడం జరిగింది, అయిపోయింది. అది ఆ సీన్ బాగా థియేటర్లో మంచి అప్లాజెస్ వచ్చాయండి. అండ్ అంటే ఆయన వే ఆఫ్ టాకింగ్ అండ్ సెట్స్లో మీరు మీకు ఆయనకి ఉన్న ఏమన్నా మెమరబుల్ మూమెంట్ అండ్ సాంగ్లో కూడా పెట్టారు కాబట్టి అంటే మెమరబుల్ ఏం లేదు, బాగా చేస్తున్నామంటే అందరిని సపోర్ట్ చేస్తుంటారు. అంటే బాడీ ఎవరిదైతే బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుందో వాళ్ళు ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని ఆయన సిచ్యువేషన్ ప్రకారంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఆయన కూడా రిలేషన్షిప్ అంటే మనం చెప్తాలేం కాదు, మనకి యాక్టింగ్ అంటే యాక్టర్ వైజ్గా పక్కన మేము చిన్న యాక్టర్స్, ఆయన పెద్ద యాక్టర్ అంటే స్టార్ అని హీరో కాబట్టి చాలా మంది చిన్న యాక్టర్స్ చాలా మందికి ఏంటంటే భయం ఉంటుంది, ఏమో హీరో గారు పక్కన డైలాగ్ చెప్పినప్పుడు భయం వేస్తుంది, తప్పు చెప్తే తిడతారేమో డైరెక్టర్ వాళ్ళందరూ అనేది. కానీ ఆయన అంటే మర్చిపోయినా కూడా ఏం పర్లేదు, ఇంకోటి తీసుకొని పూర్తి చేద్దామని బాగా సపోర్ట్ చేస్తారు కో యాక్టర్స్. అండ్ సినిమా చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అంటే ఆ క్రౌడ్ ఫస్ట్ చూసామండి సినిమా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు మన ఆడియన్స్, అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే మీకు తెలుసు జాతర సీన్ అండ్ క్లైమాక్స్ అయితే పీక్స్. ఓవరాల్ కూడా మన పోలీస్ స్టేషన్ సీన్ అండ్ స్టార్టింగ్ ఫైర్ పజిల్ సీన్ కానీ, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నా కూతురు నా భవిష్యత్ అన్నట్టు అది అంతా ఒక లెవెల్లో వస్తే ఇంకా సెకండ్ హాఫ్ డబుల్ అంటే
ఏం లేదు, స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్ళాడనమాట. ఇలా 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 కొన్ని స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు క్లైమాక్స్ వచ్చేసరికి. అండ్ అది ఇంటర్వెల్ సీన్ అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ లో దమ్ముంటే కొట్టుకోవాలి షికావత్ అదే లేకపోతే రాసిస్తా వదిలేస్తా సిండికేట్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. సో దాని గురించి చాలా ఎక్స్పీరియన్స్ అంటే ఆ లిరిక్స్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. అందరం ఉన్నాం అందులో, ఫ్రెండ్స్ అందరం, అంటే అందరం ఉంటాం అయిపోయి మరి మరి కొట్టండి రా అని చెప్పేసి మిమ్మల్ని తిరిగి అది డైలాగ్ చెప్తూనే ఉంటారు. గోవిందప్పలాగా మంచి సిన్సియర్ ఆఫీసర్ ఉంటే మేమందరం సెల్యూట్ కొట్టి సార్ చెప్పి వెళ్ళిపోయేటోళ్ళం అప్ప అని చెప్పేసి అంటారు. నేనే సెల్యూట్ కొట్టి సార్ చెప్పేవాడిని, రే కొట్టండి మీరు కూడా సెల్యూట్ అనేసి అంటారు. ఆ సెల్యూట్ కొట్టిన తర్వాత ఆ డైలాగ్ ఉంటుంది అనమాట. అది చాలా సీరియస్ అప్పుడు చెప్తారు, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే సిండికేట్. అది మేమందరం కోరస్లో చెప్తాము. ఓకే, అంటే ఆయనతో ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఆ సీన్ చూసినప్పుడు ఆయన ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా లేకపోతే ఏంటి అని? సరే, ఆయన అంటే అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్పేస్తుంది. అది ఆయన చెప్పాడు అన్నమాట. టైమింగ్ ఒకసారి టైమింగ్ మిస్ అయింది, టైమింగ్ చెప్పాడు. అరే అందరూ ఒకేసారి చెప్పాలి, ఓవర్ టైమింగ్ మిస్ అయింది అనుకోండి, మీరందరూ ఒక టైంలో నేనే చెప్పాలి రాగానే మీరందరూ ఒకేసారి చెప్పాలి అన్నాడు. సో చెప్పడానికి చేసాము, బాగా వచ్చింది. అది బాగా వర్కౌట్ అయింది. ఇంకా సుకుమార్ గారితో ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. సుకుమార్ గారితో అంటే ఒక మాస్టర్ మైండ్ డైరెక్టర్తో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మాస్టర్ పీస్ మూవీ తీసి మనకు ఇప్పుడు ఇండియా వైజ్గా చాలా పేరు తెచ్చుకున్నాం మనము. నాట్ ఓన్లీ తెలుగు కాదు, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన హైదరాబాద్ నుంచి అమెరికా వరకు, అమలాపురం నుంచి ఆస్ట్రేలియా వరకు, శ్రీకాకుళం నుంచి మన శ్రీలంక వరకు, అంటే ఇప్పుడు మన భాషని మంచి రైటింగ్ ఉండాలి కదా, యాక్టర్స్ కదా. సో ఇలా మా కన్నాంతరం దాటి మన సినిమాని ప్రొజెక్ట్ చేయడం, దట్టు అందులో పాన్ ఇండియా దాంట్లో మేము ఉండడం, మమ్మల్ని కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు ప్రొజెక్ట్ చేయడం, మీలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిచి మీరు అడగడం మాకు చాలా హ్యాపీనెస్. అదంతా క్రెడిట్ చూస్తుంటే సూపర్ సార్. ఎస్. అండ్ ఆయనతో అసలు ఆయన అప్రోచ్ ఎలా చేశారు మీకు? పుష్ప అదే మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? పుష్ప మూవీ అంటే 1లో వచ్చింది నాకు. ఫస్ట్ 1లో వచ్చినప్పుడు ఏంటంటే అనిల్ గారు అని ఉంటారు, అనిల్ గారు నా ప్రొఫైల్ చూపించారంట. ఓకే అంటే పిలిపిస్తే ఓకే మనం సెట్ అవుతాడు అని చెప్పేసి ఫస్ట్ సీన్ చేయడం జరిగింది. అక్కడ అది అందులో చేసిన తర్వాత సెకండ్లో కూడా స్లాగ్ అదంతా బాగా చెప్తున్నాడు, భలే ఉన్నాడు అని చెప్పి 2లో కూడా కంటిన్యూ చేసి. అండ్ మీరు ఇంత చెప్తున్నప్పుడు అమౌంట్ ఏదైతే సీన్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్ గారి చాయిస్, సుకుమార్ గారి చాయిస్? అది డైరెక్టర్ కూడా చాయిస్ ఉంటుంది. అంటే అల్లు అర్జున్ గారు అన్నారని చెప్పేసి అన్నారు, ఇందాక అల్లు అర్జున్ గారు పెట్టారు అని చెప్పేసి అన్నారు. డైలాగ్ ఒకసారి చెప్పిన తర్వాత కేశవతో మీరు ఓన్లీ అమౌంట్ డైరెక్టర్ అంటే ఫస్ట్ చూస్తాడు. హీరో చాయిస్ ఏముంటుందో, హీరో చాయిస్ అంటే హీరో గారిది క్యారెక్టర్ ఉంటుంది, మొత్తం డైరెక్టర్ గారు చూసుకుంటారు కదా. హీరో గారు ఏంటంటే మనకు సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ కేశవ్ పలకపోయాడు, నేను పలకపోయాను అంటే మోటివేషన్ ఏమైనా మిస్టేక్ జరిగింది, లేదా టైమింగ్ మిస్ అయింది, అలా టైమింగ్ చూసుకోండి అని చెప్పి సజెషన్ ఇస్తారు అంతే. ఓకే. అండ్ ఏమన్నా యాక్టర్ డైరెక్షన్ లో చూడడం ఈ సీన్ బాగుంటుందేమో, సుకు గారు ట్రై చేయండి, డార్లింగ్ మీరు ట్రై చేయండి అని ఆలోచన గారు ఎప్పుడైనా చెప్పడం విన్నారా, మీరు చూసారు? చెప్పుకుంటారేమో, అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు పెద్దవాళ్ళ, మనమైతే వినడం జరగలేదు. మిమ్మల్ని మీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు వచ్చారు? నేను ఎప్పుడు కాదు, నేను దాదాపు 54-60 మూవీస్ వరకు చేసాను. ఫస్ట్ చూసినప్పుడు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇదేంటంటే మనం స్టార్టింగ్తో చేసినప్పుడు కొంచెం చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల వరకు ఉండే, మహా అయితే బైలాంగ్వేజ్లో ఉండే, అంటే తమిళ్ అలా కొందరు చూసారు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇండియా దాటేసింది, మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతి స్టేట్లో చూస్తున్నాం, ప్రతి లాంగ్వేజ్లో చూస్తున్నాం. అది ప్లస్ పాయింట్. అండ్ దట్టు వరల్డ్ వైడ్గా కూడా చిన్న చిన్న మారుమూల దేశాలలో కూడా రిలీజ్ అయింది. అది ఇంకా డబల్ ప్లస్. మీరు ఇప్పుడు చూసినట్టయితే పాట్నా, బీహార్ అంటే ఇటు వైపు కొట్టుకుంటున్న టికెట్ల గురించి నార్త్లో. మీరు వెళ్ళారా ఈవెంట్స్కి? పాట్నా కానీ మేము వెళ్ళలేదండి, ఓన్లీ హీరో గారు వాళ్ళే వెళ్ళారు, మేము ఏం వెళ్ళలేదు. వాళ్ళే అంటే మెయిన్ ప్రమోషన్ మొత్తం హీరో గారు వాళ్ళే తీసుకెళ్ళారు. అండ్ టికెట్ రేట్స్ వైజ్గా కూడా కొంచెం ప్రాబ్లమ్ ఏంటంటే పుష్పకి మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఫస్ట్ డేనే తీసుకెళ్ళి చూపించారు. అంటే 1000 రూపాయలు అంటే మాకు మేము సినిమాలో పనిచేసాను కదా అని మా అందరిని తీసుకెళ్ళి సినిమా చూపించారు. అంటే జనరల్ ఆడియన్స్ జనరల్గా అంటే
అది విన్నాను నేను కూడా, కానీ నాకు కరెక్ట్గా అంటే అది ప్రొడ్యూసర్స్కి అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి సంబంధించి ఉంటుంది, నాకు అసలు ఏం తెలియదు దాన్ని. ఓకే. అండ్ 60 సినిమాలు చేశారు అంటున్నారు, అందులో రాని గుర్తింపు ఇందులో వచ్చిందని ఏమైనా ఫీల్ అయ్యారా? ఆబ్వియస్లీ అంటే గుర్తింపు మీన్స్ ఇప్పుడు గుర్తింపు అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంతవరకు మన తెలుగు స్టేట్స్లో గుర్తింపు వచ్చింది మన తెలుగు సినిమాల వల్ల. ఇది పాన్ ఇండియా లెవెల్లో కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ అయ్యింది, రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో నాకు వేరే ఫ్రెండ్స్ కూడా ముంబైలో అక్కడ పాట్నా రాజస్థాన్లో ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది ఫోన్ చేశారు, బాయ్ आप अच्छा दिख रहा है, फिल्म में बहुत अच्छा है, भाई के साथ कर रहा है, बहुत अच्छा है फिल्म तो అని చెప్పేసి అక్కడ పూరా రపా కడదే. అట్లా అంటే మనకు వేరే దగ్గర నుంచి మన చెప్పినప్పుడు మామూలు తెలుగు సినిమా ఎంతసేపు చెప్పుకుని ఉంటాం. ఇప్పుడు ఎంతసేపు మాదండి మా ఊరు మా ఇల్లు అట్లా కాదు, మన ఊళ్ళో మన ఇంటి దగ్గర గుర్తుపట్టలేదు, వేరే స్టేట్ నుంచి వేరే దేశం నుంచి వాళ్ళని గుర్తించి మన గురించి మాట్లాడినప్పుడు మనకు ఆ ప్రౌడ్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ థియేటర్లో డిఎస్పీ గారి మ్యూజిక్ వైజ్గా చెవులు పగిలిపోయాయి నాకు, ఆడియన్స్ అందరికీ జాతర సీనప్పుడు అసలు అది అండ్ క్లైమాక్స్ గూస్ బంప్స్ అన్ని. అండ్ మీకు అసలు సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ దాని గురించి, మీ జర్నీ ఆఫ్ సినిమా గురించి అని చెప్తారు? జర్నీ ఆఫ్ సినిమా అంటే ఇంకా మామూలుగా వచ్చాము, చేస్తున్నాము, జరుగుతుంది, అవన్నీ కొంచెం అనుకునే వచ్చారా సినిమా ఇండస్ట్రీలోకి, లేకపోతే అనుకోని రాలేదు, అది మిరాకిల్గా జరిగింది. నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుంటే వచ్చిందిలో పడింది. తర్వాత ఇంకా అది ఏమైందంటే మూడ్ అయిపోయింది, సరే బాగానే ఉంది కదా అని చెప్పి ఇది చేసుకుంటూ స్ట్రగుల్స్ లాంటివి నాకు స్ట్రగుల్స్ అనేది అసలు ఏం లేదు. ఇప్పుడు సినిమా పరంగా ఏం లేదు, సినిమా పరంగా 60 సినిమాలు ఒక్కసారి కూడా ఏమవ్వలేదు. ఓకే. అండ్ అంటే సినిమా పుష్ప లాంటి ఒక పెద్ద గ్రాండియర్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి అప్రిషియేషన్ వస్తాయి. తర్వాత సినిమా చూస్ చేసుకోవడం, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెళ్ళితే ఒక కీ రోల్ చూస్ చేసుకున్నా సరే ఒక మంచిగా ఉండాలని అనుకోవాలి. సో ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? మనం చేసుకున్నట్టు ఉండాలి, ఇంకా చెప్పాను నేను చేసుకున్న వచ్చి పడ్డాను. అండ్ ఇంకోటి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ అంటే మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే నువ్వు ఒక క్యారెక్టర్ చేసావు నేను అదే క్యారెక్టర్గా గుర్తిస్తుంటాను. కొందరు మాత్రం యూనిక్గా ఇప్పుడు సుకుమార్ సార్ ఉన్నారు, నన్ను యూనిక్గా గుర్తించాలి, నెక్స్ట్ మూవీస్లో కూడా నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, ఏదో మిస్ అయ్యేది నీకు చాలా మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, అలా కొందరు ఉంటారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఉన్నాడు, అర్జున్ రెడ్డి డైరెక్టర్ తేజ మన సీత ఇచ్చారు, డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ ఇచ్చారు అనమాట. ఇవ్వడం వల్ల అక్కడ గుర్తింపు వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చారు. అలా కానీ కొందరు ఉంటారు, అంటే నువ్వు ఏం చేశావు, టీలు ఇచ్చావా, నేను టీ ఇచ్చే క్యారెక్టర్ ఇస్తాను, ఏం చేశావు ఇంకా సెల్యూట్ కొట్టావు, సెల్యూట్ కొట్టే క్యారెక్టర్, నిల్చోబెట్టే క్యారెక్టర్, అంటే పెద్ద సినిమాకి చిన్న సినిమాకి తేడా చూసుకోరు అనమాట వాళ్ళ బడ్జెట్కి. సో వాళ్ళు అట్లా ఉంటారు, కానీ అట్లాంటి అయితే చేయడం లేదు, ఎందుకంటే చిన్న మూవీస్కి అలాంటివి చేస్తే మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళినట్టు అవుతుంది. సో చిన్న మూవీస్లో అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఉంటేనే చేస్తాం. పెద్ద మూవీస్ లైక్ పవన్ కళ్యాణ్ గారిది, చిరంజీవి గారి అలాంటి దాంట్లో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగా తృప్తి చెందుతాం. అంటే ఏంటంటే ప్రొజెక్టింగ్ బాగుంటుంది, ప్రొజెక్టింగ్ అంటే ఇందులో ఆల్రెడీ ప్రొజెక్టింగ్ వచ్చింది కాబట్టి అప్రోచెస్ వచ్చాయి పెద్ద పెద్ద సినిమా నుంచి ఇంకా ఇప్పుడు ఇమీడియట్లీ రావండి, ఏదైనా పెట్టగానే బియ్యం పెట్టగానే అన్నం అయిపోయింది కాబట్టి అదేనండి. ఇప్పుడు మనం బియ్యం ఉంటాయి పొయ్యి పెట్టగానే కాదు, ఉడకాలి చేయాలి, గంజు అన్నం వేసుకొని తిన్న తర్వాత కడుపు నిండుతుంది. సో టైం పడుతుంది, వస్తాయి, వచ్చినప్పుడు కూడా మనం పెద్ద సినిమా అని చెప్పి అడాడి చేయద్దు, ఎందుకంటే క్యారెక్టర్ వైజ్ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండాలని అనుకున్నాం కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఉంటుంది. నా వే అయితే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉండాలనుకుంటున్నాను. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉండాలంటే అది ఎంత పెద్ద సినిమా అయినా నాకు క్యారెక్టర్ ఉంటేనే చేస్తాను, లేదంటే చేయను. ఓకే. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంటున్నారు, చాలా మంది ఇక్కడి నుంచే ముందుకు వచ్చి ఇప్పుడు హీరోలుగా కూడా లైక్ సునీల్ గారు, వెంకట్ కిషోర్ గారు ఇలాంటి వాళ్ళు కూడా ఒక మెయిన్ రోల్స్ సినిమా చేయడం మనం చూస్తున్నాం. ఏదో ఒక సినిమాలో మీడియం బడ్జెట్ అయినా స్మాల్ బడ్జెట్ అయినా హీరోగా పోటీ అవుతున్నారు. అలాంటివి ఏమైనా ఉన్నాయో అంటే ఏం లేదు, లీడ్ క్యారెక్టర్ ఇస్తే ఇప్పుడు సపోజ్ ఒక లీడ్ క్యారెక్టర్ ఉందండి, ఇస్తే దాన్ని నేను న్యాయం చేయగలుగుతాను డైరెక్టర్ అంతే నేను చేయగలుగుతాను. అది అలాగని నేనే హీరోని అని చెప్పేసి నేను వెళ్ళే అంత. ఓకే. సో ఫైనల్ పుష్ప గురించి ఏం చెప్తారు? పుష్ప గురించి మీ క్యారెక్టర్ గురించి ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే వాట్ యు వాంట్ టు సే? పుష్ప గురించి మనం ఏం చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది. అది వరల్డ్ వైడ్గా ఏమంటారు వైల్డ్ ఫైర్ అవుతుంది, బాక్స్ ఆఫీస్ మొత్తం పగిలిపోతుంది, ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని పెరిగిపోతుంది. సో నాకేంటంటే చాలామంది మన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫీల్ అవుతుంటారు మా హీరో ఇలా అయిపోతున్నారు. ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నాం, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా అంతే పెద్ద పెద్దలందరూ
ఇంత సపోర్ట్ చేసినప్పుడు కింది స్థాయిలో అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హీరోకి అది రాలేదు హీరోకి వచ్చేస్తుంది నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ చేస్తుంటారు. అలాంటివి చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, రికార్డ్స్ బ్రేక్ చేశారు. నెక్స్ట్ మన గేమ్ చేంజర్ వస్తుంది, అది ఈ రికార్డ్స్ బ్రేక్ చేసి ఇంకా హ్యాపీ. గేమ్ చేంజర్ ఓజీని రాజా సార్ మన సినిమా అంటే నాట్ ఓన్లీ తెలుగు కాదు, ఏ సినిమా అయినా అలా చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఎలా ఉండాలంటే స్నేహభావం పోటీ ఉండాలి, అంటే ఫ్రెండ్లీగా ఉండాలి ఏదైనా. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఈ గొడవలు చంపుకోవడాలు కొట్టుకోవడాలు అలాంటివి చేసుకోకుండా పంతాలకు వెళ్ళకుండా హ్యాపీగా ఫ్యాన్స్ సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ పొందాలి. సో నేను కూడా అదే చెప్తున్నాను అందరికీ. పుష్ప అయితే అందరు ఎంజాయ్ చేస్తూ ఉద్దరణ కూడా వెళ్తున్నారు. ఫస్ట్ 1 day 2 days ట్రోల్ చేశారు, ఎంత ట్రోల్ చేసినా కూడా ఆగలేదు. మంచి సినిమా వస్తే ఆగలేదండి. సో అందరూ సినిమా థియేటర్స్కి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అన్ని విధాలు నాట్ ఫ్యామిలీ అందరూ ఒక సర్టన్ ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ అంటే అందులో అన్నీ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి కాబట్టి అందరూ వెళ్తున్నారు అనమాట. ఏదేది కావాలని అన్ని ఆల్రెడీ కుక్ చేసి మన ముందు పెట్టేసారు. అండ్ పుష్ప లాంటి పెద్ద పెద్ద రోల్స్ పడాలి అండ్ మీకు మెయిన్లీ సినిమాలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మంచి రోల్స్ రావాలి అండ్ చాలా బాగా రికగ్నైజ్ అయ్యే థింగ్స్ ఇంకా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అబౌట్ పుష్ప 2 అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సేమ్ టు యూ.